నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. అయితే జరిగిందో ఇదొక దుశ్శాసన చర్య. రాబోయే రోజుల్లో దమనకాండకి ఇది నాంది పలకబోతున్నారా సీఎం గారు? ప్రజల్ని ఈ విధంగా ఒక విధమైన కోమాలోకి తీసుకొచ్చి ప్రజలందరూ తన్నుకుంటూ ఉంటే చూద్దామని చూసే ఆలోచన ఏమైనా ఉందా మీకు ప్రభుత్వానికి? లేకుంటే ఈ విధంగా మీరు చేయటం అనేది, మీరు ఇన్నేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఈ విధంగా చేయటం ఎంతవరకు సమంజసమని మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకే, మేము అంతకుముందున్న మా ప్రభుత్వంలో క్యాబినెట్ కమిటీలో మేము తీర్మానం కూడా జరిగింది. 2 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఆ కేటాయించిన స్థలంలో చిన్న కార్యక్రమాలు చేపడుతున్నాం. దానికి గాను మేము అన్ని పర్మిషన్స్ కానీ అన్నిటికి కానీ మేము అప్లై చేయడం జరిగింది. అది వాళ్ళ నిర్లక్ష్యం వల్లే రావడం లేట్ అవుతుంది. ఆ కారణం చేత యాజ్ పర్ ది నామ్స్ మీరు చేయాల్సిందేంటి? మీ మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళు మాకు తాకీదు ఇస్తే దానికి మేము ఆన్సర్ చేస్తాం. లేదు అనుకుంటే త్రూ కోర్టు రండి. అంతేగాని ఐ-హ్యాండెడ్గా మీరు వచ్చి వాళ్ళ ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది కదా అని ఐ-హ్యాండెడ్గా ఈ విధంగా చేయటం అని చాలా దుర్మార్గమైన చర్య. ఇది రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యానికి కూడా చాలా 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 బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇవన్నీ కూడా మీరు గమనించుకొని, మీరు సీనియర్ ముఖ్యమంత్రిగా ఈ విషయాలన్నీ కూడా మీరు గమనంలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఈ విధమైన విధానాన్ని మీ పార్టీ అవలంబించకూడదని వేడుకుంటున్నాం. భావి తరాలకి మనం ఏమి ఇస్తున్నాం? భావి తరాలకి మనం ఏ సందేశం ఇస్తున్నాం? ఈ ప్రజాస్వామ్యాన్ని ఏమి చేయదలుచుకున్నాం? ఈ విషయాలన్నీ కూడా మీరు క్షుణ్ణంగా ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.